ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 7 శ్లోకము 13ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తనను ఈ ప్రపంచం ఎందుకు తెలుసుకోలేకపోతోందో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. త్రిభిర్గుణమయైర్భావైర్ ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ప్రకృతి యొక్క మూలు గుణాలైన సత్వ, రజో, తమో గుణాల ప్రభావంతో ఈ జగత్తు మోసగించబడింది. ఈ మాయ వలన ఈ గుణాలకు అతీతుడైన శాశ్వతుడైన నన్ను ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. సత్వం మంచితనాన్ని, రజస్సు కోరికలను, తమస్సు అజ్ఞానాన్ని సూచిస్తాయి. మన ప్రతి చర్య ఈ గుణాలచే ప్రభావితమవుతుంది. అందుకే వాటి వెనక ఉన్న పరమాత్మను మనం చూడలేం. ఈ శ్లోకంలోని భావమేమిటంటే, మనం ఒక భ్రమలో జీవిస్తున్నామని గ్రహించడం. మన భావోద్వేగాలు, కోరికలు అన్నీ ఈ 3 గుణాల ఆట మాత్రమే. ఈ గుణాలచే మోహితులై మనం భగవంతుని నిజ స్వరూపాన్ని చూడలేకపోతున్నాం. ఈ మాయ నుండి మేల్కొనమని భగవంతుడు మనకు ప్రేమతో సూచిస్తున్నాడు. ఈ బోధనను మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలంటే, మన ఆలోచనలలో ఏ గుణం పనిచేస్తోందో గమనించాలి. పనిలో ఒత్తిడి రజోగుణం, సోమరితనం తమోగుణం, చేసిన మంచికి గర్వం సత్వగుణ బంధం. వీటిని గమనిస్తూ వీటికి అతీతంగా ఉండటానికి ప్రయత్నించాలి. భగవంతునిపై దృష్టి పెడితే మనం క్రమంగా ఈ గుణాల ప్రభావాన్ని దాటి శాంతిని పొందగలం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.